పిల్లర్లు అయిపోయినాయి. ఇప్పుడే అటంతా వెళ్ళొచ్చాం మనం ఆ ఏరియాలో. అదేవిధంగా ఈ సెంటర్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన టెక్నికల్ క్లియరెన్సెస్ అన్ని తీసుకొని ఇక్కడంతా క్లియర్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 2-3 డేస్లో కనుక అది మనకు క్లియరెన్స్ ఇస్తే ఇంకో 10-15 రోజుల్లో క్రెయిన్స్ వచ్చి సెంటర్ పార్ట్ తీసేస్తే మనకు అదొక క్లియరిటీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడైతే పెండింగ్ పిల్లర్స్ ఉన్నాయో ఆ పెండింగ్ పిల్లర్స్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక 3 పిల్లర్లకి ఇక్కడ షాపుల వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు మేయర్ గారు, కమిషనర్ గారు అందరూ మాట్లాడారు. ల్యాండ్ ఎక్విజిషన్లో కావాల్సిన చాలా మంది ఇచ్చారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళతో నేను కూడా 2-3 రోజులు కూర్చొని ఒకసారి మాట్లాడి ఇంకేదన్నా ఉంటే క్లియర్ చేస్తాం. అయితే వీళ్ళ నలుగురు వల్ల మాకేం వర్క్ ఏం ఆగట్లేదు. ఇప్పుడు ఇంకా 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఇదంతా క్లియర్ చేస్తాం. అది తర్వాత వాళ్ళు అనేది ఏంటి, కేవలం 100 కోట్లే తీసుకొచ్చారంటున్నారు. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, జనరల్గా ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఉంటుంది, వాస్తవమే. అయితే మనం ఈ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ అంతా భరిస్తుంది అనే ఉద్దేశంతో మనం అది ల్యాండ్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో పెట్టలేదు. అది ఒరిజినల్గా 100 crores ప్రాజెక్ట్. అది దానికి ఒక 10% ఎస్కలేషన్ ఛాన్స్ ఉంది, అంటే 110 కోట్లు. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు ఇప్పటివరకు ఎంతో 20 కోట్ల దాకా ఎంతో వర్త్ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కానీ టీడీఆర్ బాండ్స్ కానీ ఇచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళకి 30 కోట్లు వస్తుంది ఎస్టిమేట్ వేస్తే. మొత్తం అంటే 160 కోట్ల దాకా టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వస్తుంది. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టే అది 50 కోట్లు. సో దాంతో అది ఎక్విజిషన్ కంప్లీట్ చేస్తాం. సో ఇది వాస్తవాలు. ఇందులో ఇంతకు తప్పించింది ఏమీ లేదు. ఆ రైల్వే వాళ్ళ పర్మిషన్స్ అవన్నీ కూడా తీసుకోకుండా చేశారంటున్నారు. అది కరెక్ట్ కాదు. రైల్వే వాళ్ళు ఏజెన్సీస్కి టెండర్స్ వేసి ఇవన్నీ చేయాలి. ఏజెన్సీస్ని తీసుకొచ్చారు. రైల్వే వాళ్ళతోటి 4-5 సార్లు కూర్చొని అంతా క్లియర్ చేశారు. కాబట్టి అది వచ్చేస్తుంది. ఇంకో 10-15 రోజుల్లో వర్క్ స్టార్ట్ అయితే అది తీయడానికి మ్యాక్సిమం 1 month పడుతుంది. ఆ 1 month ఈ 45 రోజుల్లో మిగిలిన పిల్లర్స్ అన్ని వేసుకుంటూ వస్తారు. సో దానికి పర్మిషన్స్ ఇబ్బంది లేదు. ఇక్కడ చిన్న చిన్న గోడలు రైల్వే బోర్డు దగ్గరికి వరకు వెళ్ళింది ఫైల్. అది వాళ్ళు మొన్న కూర్చోవాల్సింది, మొన్న రైల్వే బోర్డు మీటింగ్ క్యాన్సిల్ అయింది. జనవరి 14న కూర్చుంటా ఉన్నారు. అది కూర్చుంటే చిన్న స్మాల్ ల్యాండ్స్ అవి క్లియర్ అవుతాయి. కాబట్టి మాకు అది ఇబ్బంది లేదు. బట్ ఏదేమైనప్పటికీ ఇందులో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మాకు అందరికీ తెలుసు. ఈ రోజున అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తాం. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ మా అందరికీ తెలుసు, ఎంత ట్రాఫిక్ ఇబ్బంది ఏంటి అని. ట్రాఫిక్ వాళ్ళు బాగా మేనేజ్ చేస్తున్నారు. అయినా కూడా దీన్ని కంప్లీట్ చేయాలి ఫాస్ట్గా. ఈ రోజున రైల్వే వాళ్ళు కానీ, లోకల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కానీ, R&B కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కోఆర్డినేట్ చేసి చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు అని చెప్పాం. అంటే 2027 జూలైకి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓపెన్ చేసే మార్గం చేస్తాం. అందులో ఎటువంటి 1 నెల ముందే ఉంటుంది కానీ లేట్ అవ్వదు మీకు. అది గుంటూరు ప్రాంత ప్రజలకి మేము ఇచ్చే హామీ. దానికి ఏమి చేయాలో అవన్నీ చేపించే బాధ్యత మీది. ఆ రోజుకి అవ్వకపోతే మీరు ఎన్ని మాటలన్నా నేను పడతాను, ఇబ్బంది లేదు. అప్పటి వరకు కొంచెం సహనంతో, నమ్మకంతో ఉండమని మాత్రమే నేను ఈ ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఉంది కదా. ఇప్పుడు అదే మీకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 3 సింగిల్ పిల్లర్స్, అవి వరుసగా సింగిల్ పిల్లర్స్ వేస్తే మాకు ఇంకా 3-4 నెలల ముందు అయిపోయేది. కానీ వాళ్ళు అండర్ పాస్ అడిగారనే చెప్పి ఇట్లా షేప్ పిల్లర్స్ వేసాం. మధ్యలో 60 ఫీట్లు గ్యాప్ వస్తుంది. ఈ 60 ఫీట్లో ఫ్యూచర్లో అండర్ పాస్కి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టే పెట్టాం. ఆ 2 అటు ఫౌండేషన్ తీసి ఇటు ఫౌండేషన్ తీయాలి. ఈ ఫౌండేషన్ తీసే పని లేదనుకో అసలు మాకు వీళ్ళతో ఇబ్బంది ఉండేది. సింగిల్ పిల్లర్ వాళ్ళు అడిగారనే, 4 సార్లు అడిగారనే అండర్ పాస్ పర్మిషన్ పెట్టబట్టే ఈ రోజున ఇది ప్రాబ్లం. లేకపోతే సెంటర్లో పిల్లర్ వేసుకుంటే అసలు ఇబ్బంది ఉండేది ఏముండేది మాకు. అన్ని కావాలంటే ఎట్లమ్మా? ఇప్పుడు ఉండే ప్లేస్ ఇది. ఈ చిన్న చిన్న షాపులు పోతుంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వెడల్పు చేయమంటే ఎట్లా? ఇళ్లలోకి వెళ్ళి కొట్టాలి. ఉన్న దాంట్లో చేసుకోవాలి. కానీ మన కోరికలు చాలా ఉంటాయి, అన్నీ అవ్వవు కదా. ఏ విధంగా? ఇప్పుడు ఎక్కడ ఉంది సర్వీస్ రోడ్? నీకు ఎక్కడ ఉంది సర్వీస్ రోడ్? ఇప్పుడు ఎక్కడన్నా బ్రిడ్జి రైల్వే పెట్టాలి కదా. సర్వీస్ రోడ్ ఎక్కడ స్ట్రైట్గా ఉందా? లేదు కదా. నీకు వెడల్పు వస్తుంది. ఫ్యూచర్లో RUB వీళ్ళందరూ సహకరిస్తే అది కూడా నేనే తీసుకొచ్చి చేస్తా. ఈ విధంగా సహకరించకపోతే ఎట్లా చెప్పండి? అది కూడా ఇంపార్టెంట్. అది కూడా అర్థం చేసుకోవాలి అందరూ. ఓకేనా?